ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అనగా రాబడి ఎంత ఉన్నదో ఖర్చు అంతే ఉన్నది. ముఖ్యంగా రాజపూజ్యం 1, అవమానం 5. పొగిడేవారు ఒక్కరుంటే అవమానించేవారు 5గురు ఉంటారు. కనుక చేసే పని యందు చాలా జాగ్రత్త అవసరం. ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగానే ఉన్నది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. తోబుట్టువులతో, కుటుంబ సభ్యులతో విరోధాలకి తావివ్వకుండా అందరితో కూడా చక్కగా మెలగాలి. ఈ సంవత్సరం ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా వాటిని సంయమనంతో ముందుకు సాగేలాగా ప్రణాళికతో ఉండాలి. అలాగే ఈ సంవత్సరం గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసినట్లయితే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. అన్ని రంగాల వారికి కూడా విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని రంగాల వారు కూడా అనుకున్న పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా సంతానం విషయంలో శుభవార్త వింటారు. పిల్లలు, మనవలు కూడా వృద్ధిలోకి వస్తారు. వారి విజయాలు మీకు ఆనందాన్ని చేకూరుస్తాయి. ముఖ్యంగా సంతానం విషయంలో అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఈ రాశివారికి, ఈ రాశివారు క్రీడారంగం, రాజకీయ రంగం, అలాగే పరిశ్రమ రంగంలో ఉన్నవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక రంగంలో ఉన్నవారికి, అలాగే వైద్య, అలాగే పరిశ్రమలు, ముఖ్యంగా కొత్త వస్తువులు కనిపెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంఘం నుండి, అలాగే రాజకీయంగా ప్రభుత్వం నుండి కూడా కీర్తి, గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. సృజనాత్మకతగా ఆలోచించే వారందరికీ కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా కలిసి వస్తుంది. సృజనాత్మక రంగం అనగా వైద్యం కానీ, అలాగే విద్యా పరిశోధనలు కానీ, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన చేసేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి కాలం. వారికి అన్ని ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితాల్లో చాలా మటుకు శ్రేయోదాయకంగా ఉన్నది. ఈ రాశివారు విష్ణు సహస్రం, లలితా సహస్ర నామ పారాయణలు చేసుకోవడం శుభం.